అమరావతి రైతుల భూములను పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించారన్నారు అంబటి. పోలింగ్లో భూములు ఇవ్వకపోవడంతో రైతులను అణిచివేస్తున్నారన్నారు. ఎకరానికి 5 కోట్ల చొప్పున సీఎం రమేష్ అమరావతిలో భూమిని కొన్నారన్నారు. రైతులకు మాత్రం దానిలో సగం కూడా ఇవ్వట్లేదు అన్నారు. కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లకు కోట్లు ధారపోస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు. రైతులకు మాత్రం అన్యాయం జరుగుతోందన్నారు. అమరావతి రాజధానిని రావణ కాష్టం చేస్తారా అని ప్రశ్నించారు అంబటి. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలకు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడు పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులను ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? రైతుల మీద కుట్రేంటారా మీ దుంపదేగా? చిన్నకారు రైతుల మీద కుట్రేంటి? శుక్రవారం సాయంత్రం మీరు అవార్డు పాస్ చేసినామని చెప్పేసి ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు లీగల్ ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం కోసం. శని ఆదివారాల్లో కోర్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు కాబట్టి శని ఆదివారాల్లో బుల్డోజర్లు దించుతారు, పోలీసులు దించుతారు, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు దించుతారు, డ్యామ్ డూమ్ అని డబాయిస్తారు. ఇది రైతుల మీద ప్రయోగించాలా పోలీసుల్ని?